ఇప్పుడు ఈ వీడియోలో పోల్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో చివరికి సాయంత్రం పూట మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్దేశించినటువంటి క్లోజింగ్ టైంకి మనం చేరుకున్న తరువాత పోల్ని ఎలా క్లోజ్ చేయాలో చూద్దాం. క్లోజింగ్ ఆఫ్ ద పోల్ దాని యొక్క ప్రొసీజర్ ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకుందాం. సో ఇక్కడ ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే క్లోజ్ ద పోల్ ఎట్ ద అపాయింటెడ్ అవర్ ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ లేట్. ఏంటంటే ఒకవేళ మాక్ పోల్ బిగినింగ్లో మాక్ పోల్ కొంచెం లేట్ అయిన తర్వాత 7 గంటలకి ప్రారంభించాల్సినటువంటి ఎలక్షను ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా కూడా ఖచ్చితంగా మనము క్లోజ్ ద పోల్ ఎట్ ద టైమ్ గివెన్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఆ సమయానికి మనము క్లోజ్ చేయాలి. ఒకవేళ ఆ సమయానికి ఇంకా ఎవరైనా పోలింగ్ కేంద్రం వెలుపల, అంటే ఈ పోలింగ్ రూమ్ ఏదైతే ఉందో వెలుపల ఓటర్లు బారులు తీరి ఉన్నట్లయితే వాళ్ళందరి చేత మనము ఓట్లు వేయించాలి. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటంటే గివ్ నంబర్డ్ స్లిప్స్ విత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్. వైట్ పేపర్ స్లిప్స్ తీసుకొని ఎంతమంది అయితే ఉన్నారో అని సీరియల్ నెంబర్స్ వేసి ఆ సీరియల్ నెంబర్ కింద ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకం చేయాలి. ఈ స్లిప్స్ మరి ఆ లైన్లో చివరి ఓటర్ దగ్గర నుంచి మొదలు పెడుతూ స్లిప్స్ పంచుకుంటూ వచ్చి ఆ పోలింగ్ స్టేషన్ గేటు దగ్గర ఉండేటువంటి ఓటర్ వరకు పంచుకుంటూ రావాలి. క్యూలో పంచుకుంటూ వచ్చిన తర్వాత మనము ఇలా చేసిన తర్వాత ఎన్ష్యూర్ దట్ నో అడిషనల్ పర్సన్ జాయిన్ ద క్యూ ఆఫ్టర్ అపాయింటెడ్ అవర్. సో ఇక ఈ టైం తర్వాత ఎవరు వచ్చినా కూడా వన్స్ మీరు స్లిప్స్ పంచిన తర్వాత చివరి నుంచి ముందుకి ఇంకా ఎవరు వచ్చినా కూడా ఇంకా ఎలో చేయకూడదు, ఇక అంతే. నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ ఆఫ్టర్ ద లాస్ట్ ఓటర్ హ్యాస్ ఓటెడ్ యాజ్ పర్ ద అబౌవ్ ప్రొసీజర్ ద క్లోజ్ బటన్ ఈజ్ ప్రెస్డ్. సో ఈ విధంగా స్లిప్ పంచిన తర్వాత ఓటర్లు అందరూ కూడా స్లిప్ తీసుకొని లోపలికి వచ్చి అందరూ క్యూలో ఉన్నవారు ఓటు వేసిన తర్వాత చివరిలో ఇక మనం ఏం చేయాలంటే వీ మస్ట్ ప్రెస్ ద క్లోజ్ బటన్. ఇక్కడ మనకి కంట్రోల్ యూనిట్లో మనకి ఏముంటుంది, మనము రిజల్ట్ సెక్షన్ సీల్ చేశాక ఎడమవైపు ఒక రబ్బర్ క్యాప్ ఉంటుంది, ఒక రబ్బర్ క్యాప్. ఈ రబ్బర్ క్యాప్ని పైకి లేపి క్లోజ్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు ఏజెంట్లను కంట్రోల్ యూనిట్ దగ్గరికి పిలిచి పార్లమెంటు వాళ్ళని అదేవిధంగా వాళ్ళని అసెంబ్లీ దగ్గరికి పిలిచి క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనము ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో పార్ట్ 3 మనము ఈ క్లోజింగ్కి నిర్ధారిస్తూ మనము ఫాము పూరించాలి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్. ఇది ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ ఏంటంటే పార్ట్ 3 ఏముంది, ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజింగ్ బటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ మొత్తం అయిపోయిన తర్వాత రియల్ పోల్ ముగిసిందని చెబుతూ మనము పూరించేటువంటి ఈ రుజువే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 3. ఇందులో చూడండి ఏమేమున్నాయో జనరల్ డీటెయిల్స్ ఉండి నేమ్ ఆఫ్ ది ఎలక్షన్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇది కూడా 1+1 పూరించాలి మనము. పార్లమెంటుకు ఒకటి, అదేవిధంగా అసెంబ్లీకి మరొకటి, 2 1+1 పూరించాలి. డేట్ ఆఫ్ పోలు, నంబర్ ఆఫ్ నేమ్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఈ వివరాలు పూరించిన తర్వాత ఇక్కడ చూడండి ఇక ఏముందంటే ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ ప్రెస్డ్ క్లోజ్ బటన్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది పోల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాలోయింగ్. ఇక్కడ ఖచ్చితంగా సీరియల్ నెంబర్, నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ది పోలింగ్ ఆఫీసర్, ఈ ఫామ్లో మిగిలినటువంటి పోలింగ్ ఆఫీసర్స్ యొక్క సంతకాలు కూడా మనము తీసుకోవాలి. 1, 2, 3, 4 వీళ్ళందరి సంతకాలు మనం తీసుకోవాలి. వాళ్ళ సిగ్నేచర్స్ కూడా మనం వాళ్ళ పేరు రాయాలి, వాళ్ళ డెసిగ్నేషన్ రాయాలి, సంతకాలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్, పోలింగ్ ఏజెంట్లను కంట్రోల్ యూనిట్ దగ్గరికి పిలిచి తర్వాత మాత్రమే మనము క్లోజ్ బటన్ ప్రెస్ చేసి సర్టిఫికేట్ పూరిస్తాము. చూడండి ఇక్కడ సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్, ఆ పోలింగ్ ఏజెంట్ పేరు, ఇది మనం 1+1 పూరించమన్నాము. 1+1 అసెంబ్లీ వాళ్ళని అసెంబ్లీకి పిలిచి అసెంబ్లీ ఫారం మీద అతని పేరు, నేమ్ ఆఫ్ ది పార్టీ, ఏ పార్టీ తరపున వచ్చాడు, అతను ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడు, అలానే అతని యొక్క సిగ్నేచర్. ఈ విధంగా అసెంబ్లీకి పార్లమెంట్కి విడివిడిగా ఎంతమంది అయితే హాజరయ్యారో ఆ ఏజెంట్స్ మొత్తం నంబర్లు, సీరియల్ నంబర్లు వేసుకుంటూ వెళ్ళి వాళ్ళ పేరు రాయడం, వాళ్ళ యొక్క పార్టీ పేరు, అభ్యర్థి ఏ తరపున వచ్చాడు, అదేవిధంగా ఆయన సంతకం, ఈ విధంగా వాళ్ళ సంతకాలు కూడా తీసుకోవాలి. చివరిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా తన యొక్క సంతకము చేయాలి.
ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, కంట్రోల్ యూనిట్లో ఆ డేటు ఎప్పుడైతే పోలింగ్ క్లోజ్ చేసినప్పుడు డేటు, ఎగ్జాంపుల్ స్లిప్స్లు పంచిన తర్వాత డేటు ఏదైతే ఆ డేటు, అదేవిధంగా స్లిప్స్ పంచి అందరూ ఓటు వేసిన తర్వాత టైం కూడా, ఒకవేళ 5 ఇచ్చారనుకోండి క్లోజ్ చేయమని, అప్పుడు 5:45 6 అవుతుంది అందరూ ఓటు వేశాక. ఎప్పుడు పోలింగ్ స్టేషన్ వెలుపల బారులు తీరినటువంటి ఓటర్లు ఉంటే అప్పుడు ఏదో 5:45 ఏదో అవుతుంది, ఆ టైం వేసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా చేసుకుని ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్టు మనము ఖచ్చితంగా పూరించి ఏజెంట్ల సంతకాలు, పోలింగ్ అధికారుల సంతకాలు, తదుపరి ప్రిసైడింగ్ అధికారి సంతకము చేయాలి. ఇప్పుడు ప్రిసైడింగ్ అధికారి పార్ట్ 3 పూరించిన తర్వాత ఏం చేయాలంటే, నోట్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ ద CU ఇన్ ఐటమ్ 6 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ 17C. ఇప్పుడు చివరిలో మనం అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ అనేటువంటి ఫామ్ 17C ఫామ్ తీసి అందులో ఐటమ్ నెంబర్ 6లో మనము 2 కంట్రోల్, ఇక్కడ మనం 17C కూడా 1+1 రాసుకోవాలి, బోత్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. ఇక్కడ పార్లమెంట్ కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు టోటల్ నమోదైనవి ఈ 6 ఐటెంలో వేయాలి, అసెంబ్లీ కూడా అంతే వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ పోల్ మేక్ ఏ నోట్ ఆఫ్ ద పోల్ అట్ ఎండ్ డేట్ అండ్ టైం. ఇందాక చెప్పాను మీకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 3లో చివరిలో ప్రిసైడింగ్ అధికారి సంతకం ఇక్కడ ఉంటే ఎడమవైపున డేటు టైము నమోదు చేసుకోవాలి. అదేవిధంగా మనము ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో కూడా ఈ డేటు టైంని మనం ఖచ్చితంగా నమోదు చేయాలి. నెక్స్ట్, స్విచ్ ఆఫ్ CU అండ్ దెన్ డిస్కనెక్ట్ ద BUs ఫ్రమ్ VVPAT అండ్ VVPAT ఫ్రమ్ కంట్రోల్ యూనిట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక ఎప్పుడైతే ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసామో, ఈ ఫామ్స్ పూర్తి చేసామో, వెంటనే స్విచ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ చేసిన తర్వాత ఇక కనెక్షన్స్ తీసేయాలి, డిస్కనెక్ట్ చేయాలి. ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ని VVPAT నుంచి తీసేయాలి, అదేవిధంగా ఈ కంట్రోల్ యూనిట్ నుంచి VVPATని మనము డిస్కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, రిమూవ్ VVPAT పవర్ ప్యాక్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మనము ఈ రెండింటి యొక్క, అంటే పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ సంబంధించినటువంటి VVPAT వెనుక భాగాన ఉండేటువంటి ఈ పవర్ ప్యాక్ బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి జాగ్రత్తగా. ఇది పేపర్ రోల్ నాబ్ దిగువ భాగాన ఉంటుంది, ఆ డోర్ తీసి పవర్ ప్యాక్ని రిమూవ్ చేయాలి ఏజెంట్ల సమక్షంలో. ఇప్పుడు ఆఫ్టర్ ద క్లోజ్ ఆఫ్ పోల్ ప్రిపేర్ అండర్ రూల్ 49S ఎన్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్. దీన్నే 17C అంటున్నామండి. 17Cని మనము పార్ట్ 1, ఇందులో పార్ట్ 1 ఆఫ్ ఫామ్ 17C, దీన్నే అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ అనేటువంటి పేపర్ ఇది. ఈ పత్రాన్ని మనము పూరించాలి. ఇన్ డూప్లికేట్ 2 పూరించాలి. కాపీ దేర్ ఆఫ్ షుడ్ బి గివెన్ టు ఈచ్ పోలింగ్ ఏజెంట్. ఇక్కడ మనము ప్రతి పోలింగ్ ఏజెంట్ కూడా ఈ 17C కాపీని మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ప్రతి పోలింగ్ ఏజెంట్కి కూడా 17C ఫామ్ ఇచ్చినట్టుగా మనము ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోవాలి. దీనికి ఒక ఫామ్ ఉంది, దీన్ని ఏంటంటే డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పోల్. ఇది డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పోల్. ఓకే, ఇది పార్ట్ వచ్చేసరికి పార్ట్ 3 అనమాట. ఇందులో ఏజెంట్లందరికి కూడా మనము 17C అనేటువంటి ఈ పత్రాన్ని మనము ఇచ్చినట్లుగా మనము వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకుంటాము. ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ 3 ఖచ్చితంగా పూరించాలి. ప్రతి ఒక్క ఏజెంట్ కూడా అసెంబ్లీ వాళ్ళకి అసెంబ్లీ సంబంధించినటువంటి 17C ఒక కాపీ ఇచ్చినట్లుగా, అదేవిధంగా పార్లమెంట్ ఏజెంట్లకి పార్లమెంటుకి సంబంధించినటువంటి ఈ 17Cని మనం ఇచ్చినట్టుగా మనము వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. ఈ ఫామ్ కూడా పూరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ ఎట్ ద ఎండ్ ఆఫ్ క్లోజ్లో మనము ఏం చేయకూడదో కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, డోంట్ ఫర్గెట్ టు మేక్ ఏ డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ క్లోజ్ ఆఫ్ పోల్. ఇప్పుడే చెప్పాను నేను, అదే పాయింట్ ఇచ్చారు. డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ 3 ఎనెక్సర్ 6 అంటారు. అండర్ రూల్ 49S రిగార్డింగ్ ఫర్నిషింగ్ ఆఫ్ కాపీస్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్. ప్రతి పోలింగ్ ఏజెంట్ కూడా ఈ 17C ఒక కాపీ ఇస్తున్నట్టుగా ఇది పూరించాలి. నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ టు రిమూవ్ VVPAT పవర్ ప్యాక్. 2 VVPAT కంటే
పార్లమెంటు అలానే అసెంబ్లీకి సంబంధించినటువంటి వీవీప్యాట్ల యొక్క బ్యాక్ సైడ్న మనము ఈ పవర్ ప్యాక్ని రిమూవ్ చేయాలి. చేసిన తర్వాత బిఫోర్ సీలింగ్ ఆఫ్ వీవీప్యాట్ ఇన్ ఇట్స్ క్యారింగ్ కేస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్, ఆ బ్యాటరీ తీసిన తర్వాత వీవీప్యాట్ని సంబంధిత కేసులో పార్లమెంట్ కేసులో, అదేవిధంగా మరి అసెంబ్లీ వీవీప్యాట్ అసెంబ్లీ కేసులో పెట్టాలి, సీల్ చేయాలి. నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ టు మేక్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ క్లోజ్ ఆఫ్ పోల్ ఇన్ పార్ట్ 4 అండ్ పార్ట్ 5 ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఒకవేళ ఏదైనా ఈవీఎంలో ఏదైనా మెషిన్ మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ క్లోజ్లో కూడా మనము ఏదైనా రీప్లేస్ చేసినట్టయితే తప్పనిసరిగా సంబంధిత పార్ట్ 4 అండ్ పార్ట్ 5 పూరించాలి. అయితే ఇలాంటి కేసులు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. వీటి గురించి మనము కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ 4th పాయింట్, డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద క్లోజ్ బటన్ ఆన్ CU ఎట్ ద క్లోజ్ ఆఫ్ పోల్. క్లోజ్ ఆఫ్ పోల్లో సమయానికి మరి ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి టైంలో పోల్ క్లోజ్ చేసేటప్పుడు క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి 2 కంట్రోల్ యూనిట్స్లో, ఇది మర్చిపోకూడదు. నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ టు ఇనిషియేట్ ద SO or RO అబౌట్ ద క్లోజ్ ఆఫ్ పోల్. ఇక్కడ వెంటనే సెక్టార్ ఆఫీసర్కి మనము అవునండి క్లోజ్ చేసాము, పోల్ క్లోజ్ చేసామనేటువంటి విషయాన్ని కూడా మనము తప్పనిసరిగా ఆయనకి తెలియపరచవలసి ఉంటుంది. ఈ విధంగా మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ పోల్ క్లోజింగ్ ప్రొసీజర్ని మనము ఫాలో అవుతూ ఈ ప్రక్రియ మొత్తము చేసిన తర్వాత ఈ క్లోజింగ్ ఆఫ్ పోల్ గురించి ఇది జరిగినట్టుగా వెంటనే మనము సెక్టార్ ఆఫీసర్కి తెలియపరిచి దీన్ని ముగించవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.